నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం తెలియజేయాలని సూచన. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వమే. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. కొంతమూరు జెడ్పీ హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహావిష్కరణ. ప్రజాపక్షాల నిలిచి ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలకు మాత్రమే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు కాదని విశ్లేషణ. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. కొంతమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని జీమేడపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ విద్య అనేది అందరికీ అవసరమైందని, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రైవేటు రంగాల వారు కూడా ముందుకు రావాలని, దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహావిష్కరణ చాలా సంతోషదాయకమని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతోందని, విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగ్స్, బూట్లు మంచి నాణ్యతతో కూడుకున్నవని అందించారని పేర్కొన్నారు. వాటితో పాటు తల్లికి వందనం కూడా అమలు చేశారని, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో కూడిన మంచి ఆహారాన్ని అందిస్తున్నారని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి చదువుతో పాటు ఆటలు, పాటలు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా మంచి అలవాట్లను నేర్చుకోవాలని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత దిశగా మనమందరం ముందుకు వెళ్లాలన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలన్నారు. పాఠశాల నందు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాతలకు లయన్స్ క్లబ్ వారికి, పాఠశాల పేరెంట్స్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను, నున్న కృష్ణ, ఉండవల్లి బంగారరాజు, తాడేపల్లి నాగరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ అంగరరాజు, దండముడి తేజ, సయ్యద్ ఉమర్ షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. మోహన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు నాగల శివకుమార్, దండముడి శ్రీహరి, వీరబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు ముళ్లపూడి రామసుబ్బారావు, చిట్నిడి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, మాధవి, చిన్న, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచి నాణ్యమైన వస్తువులు సకాలంలో ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం చేశారు. జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పథకాన్ని అమలు చేశారు. మంచి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో రావాలనేది మన లక్ష్యం. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే మన లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా 72%లోనే ఉన్నాం. 100% అక్షరాస్యత ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సంపూర్ణ అక్షరాస్యత లేదంటే ఎక్కడో లోటు ఉంది. ఆ లోటు సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ బడికి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలు కూడా బాగా పైకి వస్తున్నారు. ఏనాడు లేని విధంగా కళాశాలలో, పాఠశాలలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నత స్థానానికి వస్తున్నారు. గడప దాటి, వంటగదిని దాటి బయటకు వచ్చి ఇవాళ అందరికంటే పోటీలుగా ముందుకు వస్తూ ఉన్నారు. అది చాలా సంతోషం. రాబోయే తరం. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో పేదల కోసం అందించే ఆహార నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రుచిగా, శుచిగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. సుబ్రహ్మణ్య మైదానం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజల యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండాలో చూడాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు. క్యాంటీన్ పరిసరాల్లో స్వచ్ఛత, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకున్నటువంటి ప్రదేశం, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని కోరారు. పాత్రలు, ప్లేట్లను తప్పనిసరిగా వేడి నీటిలోనే శుభ్రం చేయాలని సూచించారు. భోజనం నాణ్యతపై లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రజలు తమ సూచనలు క్యాంటీన్లో ఏర్పాటు చేసినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చునన్నారు. పేదల కోసం ప్రభుత్వం
కేవలం 5 రూపాయలకే అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లో ఆహ్లాదకరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు అన్నా క్యాంటీన్లను పరిశీలించి ఏ మరమ్మతులు ఉన్నా వెంటనే చేయిస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భోజనానంతరం వ్యర్థాలను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చెత్తబుట్టలనే వేయాలని ప్రజలకు సూచించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కన్నమాంబ ఆటో ఓనర్స్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు నిర్వహణకు రాట ముహూర్తం పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద లక్ష్మీ గణపతి కన్నమాంబ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు నేత్రపరంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాటముహూర్తం నిర్ణయించారు. సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కమిటీ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్ కమిటీ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 27 నుంచి సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ నెల 8వ తేదీ వరకు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ ప్రతిరోజు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆహ్వానిస్తున్నారు. కేవలం రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఇస్తున్నామని జీఎం పలివెల రాజు వెల్లడించారు. కేవలం ₹1 సిమ్ కార్డును అందించి మొదటి నెలలో 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజుకు 2 GB డేటాను ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకు ఉంటుందని ఆయన చెబుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామన్నారు. తక్కువ రీఛార్జ్ ప్లస్తో మెరుగైనటువంటి సేవలు అందించడానికి బీఎస్ఎన్ఎల్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ, శైలజ, ఏజీఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ, విజయభాస్కర్ రెడ్డి, రవీంద్రబాబు, డిఈలు భీమరాజు, అప్పారావు, ఎస్డీఈలు సురేష్ కుమార్, నాగార్జున, కృష్ణ, పిఆర్ఓ కె వాసు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెలలో జరిగిందండి. దాంట్లో ఒకటి మొబైల్ రంగంలో ఫ్రీడమ్ ప్లాన్ ₹1 రీఛార్జ్తో మనకి ఒక మొబైల్ సిమ్ ఇస్తున్నామండి. ఇది 30 రోజులు అన్లిమిటెడ్ కాల్స్ తోటి, అలాగే 2 GB ఎవ్రీడే ప్రతిరోజు ఒక 2 GB డేటా తోటి ఈ ప్లాన్ అమలులో ఉందండి. ఇంతకుముందు ₹249 ఉండే రీఛార్జ్ ఉండేది, అది ₹1 రీఛార్జ్ ఫోన్ ఇస్తామండి. అలాగే ఫైబర్ రంగంలో అయితే మనం ఈ బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ కొత్తగా లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ₹400కే జిఎస్టీతో కలిపి ₹400కే ఈ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 44 పే ఛానల్స్ వస్తాయి, అలాగే 400+ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి, అలాగే 9 OTTs కూడా ఉన్నాయి. సో అందుకే ఈ 2 ప్లాన్స్ కూడా కస్టమర్స్ మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్ని బలపరచాలని కోరుతున్నాను. నా పేరు పలివెల రాజు, బీజీఎం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, బిఎస్ఎన్ఎల్. రాజమహేంద్రవరం ఆల్కట్ గార్డెన్స్లోని నగరపాలక సంస్థ హోమియో వైద్యశాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్లోని నగరపాలక సంస్థ హోమియో వైద్యశాలను జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఓపీ సేవలు, మందుల నిల్వలు, అందుతున్నటువంటి వైద్య సేవలపై సమీక్ష చేశారు. డాక్టర్లు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైనటువంటి మెడిసిన్లను తక్షణం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్ర ఆవరణ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. సీజనల్ వ్యాధులు, వాతావరణ మార్పులు, వర్షాకాలంలోని ప్రత్యేకంగా దృష్టి ఉంచుకుని అవసరమైనటువంటి మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
రాజమండ్రి సీతమ్మ సందు లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక సీతమ్మ సందులో లక్ష్మీ గణపతి ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, భక్తులకి అన్నదానం జరిగింది. మన సంజయ్ ఆధ్వర్యంలో జరగబడుతుంది కావున అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా మంచి ప్రభుత్వం కాదని ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ విచ్చేశారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని మనం ఓసారి ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. మంచి ప్రభుత్వం ఆయా నాయకులు చెప్పుకోవడానికే పరిమితమైందన్నారు. మేలు చెయ్యలేని, మంచి చెయ్యలేని పాలన సాగుతుందని దుయ్యబట్టారు. ఇది మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, పారదర్శకత ఎక్కడా లేదని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సరిగా అందజేయడం లేదని, సాంకేతిక లోపాలు చూపించి అర్హులకు సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేటికి కూడా సుమారు 8 లక్షల మందికి అన్నదాత సుఖీభవ అందడం లేదన్నారు. అమ్మఒడి పేరు మారినా తల్లికి వందనం కూడా ఇంకా చాలామందికి అందాల్సిన అవసరం ఉందన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రోడ్లన్నీ అద్దంలా మార్చేస్తామన్న నేతలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. 20% కూడా రోడ్లు మెరుగుపడలేదన్నారు. భర్త చనిపోయిన వారికి మాత్రమే భర్త పింఛను బదిలాయించి ఏదో ఘనకార్యం చేసిన విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీ భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు గిరిజాల బాబు, మద్దల అను తదితరులు పాల్గొన్నారు. అడ్డుకోవట్లేదు. ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మరి మా మంత్రులు కానీ అట్రాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాట్లాడారే. ఈరోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైంది మీ తాలూకా కర్తవ్యం? మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట, తప్పించేది కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి మీరు పద్ధతి జెండా చూపినట్లు అని అనుకుని భావించి స్వర్ణాంధ్ర ఆశ్రమంలో ఘనంగా జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వృద్ధులు భావితరాలకు మార్గదర్శకులుగా భావించాలని, వృద్ధులను చేరదీసి అందరూ గౌరవించాలని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు నూతన దుస్తులు బహూకరించి సంస్థ కోసం శ్రమిస్తున్న దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది కొండలరావు, దివ్య, సింధు, చిన్నారి, శంకర్రావు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నా క్యాంటీన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం తెలియజేయాలని సూచన. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వమే. ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జి చౌదరి. కొంతమూరు జెడ్పీ హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహావిష్కరణ. ప్రజాపక్షాల నిలిచి ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలకు మాత్రమే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు కాదని విశ్లేషణ. సమాప్తం. నమస్కారం.